హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 83 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి ఎంపికైన వారికి నెలకు 1,00,000కు పైగా జీతం వస్తుంది. 1,00,000కు పైగా శాలరీ అని చెప్తున్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలి అని మీకు డౌట్ రావచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు నేను చెప్పేస్తాను. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకోండి. చాలామందికి ఉపయోగపడే వీడియో కాబట్టి ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ కూడా చేరే విధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. దానిపై క్లిక్ చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుగులో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా కంప్లీట్ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మార్చి 18వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఈ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి డేట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ జాబ్స్కి మీకు చెప్పాను కదా, పే స్కేల్ అనేది 1,00,000కు పైగా ఉంటుందని చెప్పి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. పే స్కేల్ అనేది 40,000 నుంచి 1,40,000 మధ్య అయితే ఉంటుందని ఇవ్వడం జరిగింది. అయితే ఈ జాబ్స్కి బేసిక్ పేతో పాటు డిఏ ఉంటుంది. 35% అనేది పెర్క్స్ అయితే ఉంటాయి. అలాగే హెచ్ఆర్ఏ ఉంటాయి, అదర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సిపిఎఫ్, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, మెడికల్ బెనిఫిట్స్ ఇలాంటివన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి. కాబట్టి సిటీసీ ప్రకారం చూసుకున్నట్లయితే సంవత్సరానికి 13 లక్షలు పెర్ యానం శాలరీ అయితే ఉంటుంది. అంటే నెలకు 1,00,000కు పైగా శాలరీ అనేది ఈ జాబ్కి ఎంపికైన వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్కి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇది ఒక మినీ రత్న కేటగిరీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. అంటే ఇది గవర్నమెంట్ కంపెనీ అనమాట. అంటే గవర్నమెంట్ సంస్థ అని చెప్పొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ. ఎంపికైన వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం అయితే వస్తుంది. నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ అనే పోస్టులు అనేవి టోటల్గా 13 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్సెస్ అనే పోస్టులు అనేవి టోటల్గా 66 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ పోస్టులు అనేవి టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 83 పోస్టుల భర్తీ కోసం ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసి అర్హత ఉన్న వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో అనేది ఎందులో చేసి ఉండాలంటే ఫైర్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. నో ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎసెన్షియల్ అని ఇచ్చారు. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్సెస్ జాబ్స్కి డిగ్రీతో పాటు ఎంబీఏ లేదా ఈక్వలెంట్ 2 ఇయర్స్ డ్యూరేషన్ ఉండేటువంటి కోర్స్ అనేది హెచ్ఆర్ఎం లేదా హెచ్ఆర్డి లేదా పిఎంఎండ్ఐఆర్ లేదా లేబర్ వెల్ఫేర్లో పూర్తి చేసి ఉండాలని ఇవ్వడం జరిగింది. ఈ జాబ్కి కూడా నో ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎసెన్షియల్ అని ఇవ్వడం జరిగింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ అనే జాబ్స్ ఉన్నాయి కదా, వీటికి మాత్రమే ఎక్స్పీరియన్స్ అనేది 2 ఇయర్స్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది హిందీ లేదా ఇంగ్లీష్లో పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ లెవెల్లో కూడా ఆ సబ్జెక్ట్ అనేది తప్పనిసరిగా ఆ యొక్క సబ్జెక్ట్లో చదివి ఉండాలని చెప్పించారు. కాబట్టి ఈ అఫీషియల్ లాంగ్వేజ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్కి 4 వేకెన్సీస్కి మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉండాలి. మిగతా జాబ్స్ అన్నింటికీ కూడా క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అప్లై చేయడానికి అవసరమైతే లేదు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మార్చి 18, 2025 నాటికి 27 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులు అయితే 3 ఏళ్ళు, అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయినట్లయితే 10 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించడం అయితే జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అప్లికేషన్ వెరిఫికేషన్ చేయడం, ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు, డ్రైవింగ్ టెస్టు, ఫిజికల్
ఎండ్యూరెన్స్ టెస్ట్ వంటివి సెలక్షన్ ప్రాసెస్లో అయితే ఉంటాయి. ఎవరైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ జాబ్స్కి అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే వ్యాలిడ్ పర్మనెంట్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలని చెప్పారు. మిగతా జాబ్స్కి ఈ లైసెన్స్ అనేది అవసరమైతే లేదు. మరి ఈ జాబ్స్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆన్లైన్లోనే ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే పెట్టాలి. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కాబట్టి డౌన్లోడ్ చేసి కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి చదువుకొని ఎలిజిబిలిటీ ఉంటే ఫిబ్రవరి 17 నుంచి మార్చి 18వ తేదీలోపు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే ఈ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేది ప్రతిరోజు విజిట్ చేయండి. అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.